నీ యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి? ఇది తెలుసుకోనంత వరకు నీ యొక్క జీవితానికి సార్థకత అనేది ఉండదు. ఆ పరమాత్మ ప్రతి జీవిని ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ భూప్రపంచానికి పంపించడం జరిగింది. ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ ప్రాణి తన జీవితాన్ని సార్థకతను పొందినప్పుడు తన యొక్క గమ్యాన్ని పొందడం జరుగుతుంది. ఆ పరమాత్మ యొక్క ఉద్దేశాన్ని ఈ ప్రాణి ఎప్పుడైతే నెరవేరుస్తుందో ఆ పరమాత్మ కూడా సంతోషంగా ఆ ప్రాణిని తన వద్దకు చేర్చుకుంటాడు. ఎప్పుడైతే ప్రతి మనిషి ప్రతి ప్రాణి ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ భూప్రపంచాన్ని చేరడం జరుగుతుంది. తన యొక్క జీవిత ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశపూర్వకంగానే ఆ జీవితం యొక్క గమనాన్ని ఏర్పరచుకొని ఆ గమనంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొని తన జీవిత గమ్యాన్ని చేరుకొని తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్నవాడే నిజమైన మనిషి. అటువంటి మనిషి పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైన పుత్రుడు. ప్రతి జీవి కూడా పరమాత్మ యొక్క అంశమే. కానీ పరమాత్మకు ఎవరినైతే కారణజన్ములుగా అంటే ప్రతి జీవి కూడా ఒక కారణవశంగానే ఈ భూప్రపంచాన్ని చేరుకుంటుంది. పరమాత్మ ఏ జీవిని ఏ కారణం చేత పంపించాడో ఆ కారణాన్ని జీవి గ్రహించి తనంతట తాను తెలుసుకొని తన జీవిత గమ్యాన్ని ఏర్పరచుకొని తన జీవితాన్ని సార్థకత చెందింపజేసుకుంటాడనే ఎన్నో అవకాశాలను ఆ పరమాత్మ ఆ ప్రాణికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే అన్ని ప్రాణుల కంటే కూడా మనిషికి విజ్ఞానము మేధస్సు ఎక్కువ. ఈ విజ్ఞానము మేధస్సును ఉపయోగించి తన యొక్క అసలు స్వరూపం ఏమిటి, అసలు గమ్యం ఏమిటి అనేది ఆ మనిషి తెలుసుకున్నప్పుడు ఆ మనిషి తెలుసుకునే జ్ఞానాన్ని కూడా మనిషికి కల్పించాడు. ఏ ఇతర ప్రాణికి కూడా అంతటి మేధస్సు అంతటి జ్ఞానము అనేది ఉండదు. కేవలం మనిషికి మాత్రమే ఇంతటి అపారమైన మేధస్సును ఆ పరమాత్మ ఇచ్చాడు. ఆ మేధస్సుని ఉపయోగించి తన యొక్క జీవిత గమ్యాన్ని తెలుసుకొని సార్థకత చెందాలి.